పూర్వం బృందావనంలో ప్రజలు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి సంతృప్తి పరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా పూజలు జరిపించేవారు. అయితే ఓసారి కృష్ణుడు ప్రజలతో, మనం గోపాలులం, మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి కాని ఇంద్రుడికి పూజలెందుకు అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రజలు ఇంద్రునికి బదులు గోవులకు పూజలు చేయడం మొదలు పెడతారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు అక్కడి అతి పెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఎత్తి ప్రజలను, గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు. దాదాపు 7 రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు. అలా గోపజనులను, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు, గిరిధారి అనే నామాలతో ప్రసిద్ధి చెందారు. దేవుడు భయాన్ని కాదు, ప్రేమను కోరుకుంటాడు. అప్పుడు మొదలైంది నిజమైన భక్తి, భయంతో కాదు, ప్రేమతో. హరే కృష్ణ.